ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ ఎక్కారు కదా. అవునండి. ఎలా అనిపిస్తుంది పరిపాలన? పర్లేదండి, ఇప్పటి వరకు అయితే ఎక్కి జస్ట్ 10 days అయింది కదా. అవునండి. 10 days లో ఇంకెక్కడ కొంచెం ఒక 6 months అయితే దాని రిపోర్ట్ ఇవ్వచ్చు. అంటే వాట్ ఇస్ అంటే ఇప్పుడు వరకు తెలంగాణ ప్రజలు కానీ ఎక్కడ చూడండి నిర్ణయాలు కొత్త నిర్ణయాలు తీసుకున్నారండి. డైరెక్ట్ ప్రగతి భవన్ లోకి వీటిలోకి జనాలని అలౌ చేసేటట్టు అలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారండి. అది ఎలా అనిపిస్తుందండి? అంటే ఇంత ముందు ప్రజలు అనేవాళ్ళు ప్రభుత్వ బిల్డింగ్ లో వచ్చే అవకాశం లేకుండే. అవునవును, జస్ట్ 10 years అయితే అసలు వాళ్ళ ప్రగతి భవన్ అసలు అది ఏంటిది, దాని బిల్డింగ్ ఎట్లా ఉండదు ఎవరికి తెలియదు. ఫస్ట్ అది కట్టింది ప్రజల సొమ్ముతున్నాయి, కానీ ఇప్పటి వరకు దాని అది లోపల ఎట్లుంటది కనీసం ఎంటర్ ఛాన్సే ఉండవు. సో ఇప్పుడు వచ్చినా కొంచెం పర్లేదు, బాగా చేస్తుండేది. ఆ నిర్ణయం మంచిదేనంటారా? చాలా మంచిది. కొంతమంది ఏమన్నారు అని అంటే ఇలా ప్రజల్ని అలాగా ప్రభుత్వ భవనాలకి ఎలా చేస్తే విలువ ఉండదు కదా రాజకీయ నాయకులకి వాళ్ళకి అన్నా. ఇప్పుడు మనము మన సొంతం కట్టింది, ఇప్పుడు అసెంబ్లీకి మనం విజిటర్ వీస్తే పోతాం కదా, అది కూడా అందరూ వెళ్తారు అక్కడికి. అది కూడా ఇది కూడా మన సొంతం కట్టింది కాబట్టి ఇది ప్రాబ్లం కాదు కదా. ప్రజల సొమ్ముతో కట్టేది ప్రజలకు హక్కు ఉంటది. అవును, అంతే కదా. ఇప్పుడు ఆయన కొత్తగా మెట్రో ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్ట్ లో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వేద్దామని చెప్పి ప్లాన్ చేశారు కేసీఆర్ గత గవర్నమెంట్ లో. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి ఓన్లీ సిటీలోనే లకిడి కపూల్ నుంచి రాయదుర్గం కి పెండింగ్ మధ్యలో కొన్ని ఉన్నాయి కదా, అవి కలుపుదామని రేవంత్ రెడ్డి గారు అని అంటున్నారు. అది ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే బెటర్, ఈ సిటీలోనే ఈ లోకల్ కనెక్టివిటీ బాగుంటది అంటారా? పెండింగ్ ఉన్నది యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఆయన అయింది ఫస్ట్ రాయదుర్గం నుంచి హైటెక్ మన ఎయిర్పోర్ట్ చేద్దాం ఉన్నాడు. అవును, అది చాలా లాంగ్ అవుతుంది. ప్లస్ అక్కడి నుంచి వెళ్లే వాళ్ళు బాగా వర్క్ అంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ అయింది. అదే ఇక్కడి నుంచి మన ఎల్బీ నుంచి చేసానండి. ఎల్బీ నుంచి డైరెక్ట్ అంత తక్కువ ఉంటుంది, డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ప్లస్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. అటు ఇప్పుడు రాయదుర్గం నుంచి ఎల్బీ రావచ్చు, ఎల్బీ నుంచి డైరెక్ట్ పోవచ్చు. అది అసలు వేస్ట్ ఆఫ్ మనీ అటు వెళ్తే. అంటే ఆ ముందేసే ప్లాన్ అయితే వేస్ట్ ఆఫ్ మనీ. వేస్ట్ ఆఫ్ మనీ. దాని గురించి కూడా కొంతమంది ఏమంటారంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సామాన్య ప్రజలు తక్కువ వెళ్తారు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళే వాళ్ళందరూ కొంచెం రిచ్ పీపుల్స్ అనే వాళ్ళు వెళ్తారు, అక్కడ మెట్రో వేసే ఫలం అయితే రియల్ ఎస్టేట్ పరంగా వాళ్ళు ఎదుగుతారు కానీ ప్రజలకి పెద్ద ఉపయోగం ఉండదు అని అంటారు. అది ఎంతవరకు వస్తా ఉంటారు? అది డెవలప్డ్ ఏరియా, హైటెక్ సిటీ మొత్తం టోటల్ డెవలప్డ్ ఏరియా. ఇప్పుడు ఎలిమినా నుంచి ఇట్లా వేసినామండి, కొంచెం పాత బస్తీని ఎట్లా కొంచెం ఇంప్రూవ్ అయింది, మంచి డెవలప్ అయ్యింది. సో అట్లా అయినా కొంచెం వాళ్ళకు ఆల్రెడీ పలకనం వరకు ఉన్నది మెట్రో ప్లానింగ్ ఉండే, పలకనం నుంచి అంటూ అది దగ్గరనే కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువైంది, కొంచెం కాస్ట్ తక్కువైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అవన్నీ కరెక్ట్ గా అనిపిస్తున్నాయి. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ అండి. పరిపాలన కరెక్ట్ గా సాగిస్తారు. ఓకే అండి, ఇప్పుడు ఓకే. ఇప్పుడు 10 days అయితే మనం ఏం జడ్జ్ చేయలేము దాన్ని, చూద్దాం నెక్స్ట్ ఇంకా 6 months వరకు చెప్పాలి. ఒకవేళ ఆయనకి టైం ఇవ్వాలనుకుంటే సుమారుగా ఎంత టైం చూడగలరండి? ఒక 6 నెలలు చూడగలరా? 6 months 1 year లోపల చెప్పొచ్చండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులే వీళ్ళకు కరెక్ట్ ఇంకా తెలుసలేదు, వాట్ ఈస్ వాట్ మన సిచ్యువేషన్ ఏంటంటే తెలుసలేదు. ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో చాలా స్కాములు జరిగినాయి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రీసెంట్ గా కొన్ని చోట్ల ప్రభుత్వ బిల్డింగ్స్ గానీ ఫైల్స్ గానీ అవన్నీ తగలబెట్టేస్తున్నారు. అవునండి, అవునండి, బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అదంతా నిజమేనంటారా? చాలా పర్ఫెక్ట్ అండి అది. అప్పుడు రీసెంట్ గా మన మల్లారెడ్డి గారి మీద కూడా ఏదో కబ్జా స్కామ్ వచ్చినాయి. మళ్ళీ రీసెంట్ గా అక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర వాళ్ళ టూరిజం ఆఫీస్, అది మొత్తం విత్ ఇన్ ఎలక్షన్ రిజల్ట్ రాకముందే అది మొత్తం అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు అవి ఉంటే ఇప్పుడు వాళ్ళ భాగవతం బయటపడుతుంది. సో వాళ్ళు రాకముందు అన్ని చేసుకుంటారు అవి అయినాయి కాబట్టి కదా అండి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకటి యువదానికి కూడా ఎట్లా అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తప్పించుకోవడానికి అవును, పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయారు కదా, ఆయన ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరైతే? నిరుద్యోగుల వ్యతిరేకత అండి. నిరుద్యోగుల వ్యతిరేకత పర్ఫెక్ట్ అండి, చాలా ఎక్కువగా ఉందంట. చాలా ఎక్కువ. అది అంటే నిరుద్యోగుల వ్యతిరేకత అనేది ఇప్పుడు వాళ్ళు చాలా వరకు మేము ఉద్యోగాలు కల్పించామని చెప్పి చాలా వరకు చెప్తున్నారు. ఎక్కడ చెప్తారండి, ఎవరు చేస్తారు? అది నిజమంటారా? ఇప్పుడు మీరు చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళాలనుకోండి, అక్కడ తెలుస్తుంది నిరుద్యోగుల బాధ ఎట్లుంటది. ఒక్కొక్కరు 10 years నుంచి విత్ ఇన్ 1 rupee కూడా అంటే ఇంట్లో నుంచి వాళ్ళు డబ్బులు పంపాలి. మళ్ళీ వాళ్ళు జస్ట్ డైలీ 5 rupees అన్నం, అంత ఎక్కువ తినరు. మళ్ళీ వాళ్ళు తినుకుంటా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు మళ్ళీ లాస్ట్ 2019 లో అండి నేను ఉన్నా అక్కడ చిక్కడపల్లిలో ఉన్నా, కరెక్ట్ నోటిఫికేషన్ చేసే టైంలోనే రిజైన్ చేసిన. ఆ టైంలో ఆ టైంలో వాళ్ళ బాధ ఎట్లా ఉండదండి. నీ అంటే ప్రైవేట్ జాబ్ వేసుకుంటున్నాం, ఇప్పుడు మనం అంత వేడి చేసినా మనకు ఓపిక లేదు, సో జాబ్ వేసుకుంటున్నాం. వాళ్ళకి ఇప్పుడు తప్పదు కదండి, వాళ్ళ పరిస్థితి చాలా చాలా. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే సిటీ మొత్తం బీఆర్ఎస్ వచ్చింది కదా, సిటీ మొత్తం 39 సీట్లలో బీఆర్ఎస్ వచ్చింది, కానీ పల్లెటూరులో మాత్రం మొత్తం కాంగ్రెస్ ఉంది. నిరుద్యోగ యువత అనేది ఓన్లీ పల్లెటూరులో ఉన్నారా, సిటీలో లేరా అని చెప్పి నన్ను అడుగుతున్నారండి. అది ఎలా చెప్పొచ్చు అంటారు? అంటే దానికి ఇవాళ ఉద్దేశం లేదు. మెయిన్ పల్లెటూరులో ఏంటంటే ఒక నిరుద్యోగులు ప్లస్ రైతుల దగ్గర బాగా ఎఫెక్ట్ అయింది.
ఇప్పుడు మన వర్షాలు వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు సీఎం వచ్చి ఎకరానికి 10,000 ఇస్తాడు, ఓకే కానీ ఇవ్వలే, అసలు ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ విషయంలో ఖచ్చితంగా అన్యాయం ఖచ్చితంగా జరిగింది. బాగా వ్యతిరేకత అయింది అది. ఓకే ఆ, రైతులకి రైతు బంధువులు అందడం కూడా కొంచెం కష్టంగా అవునండి, పర్ఫెక్ట్ అయింది అది. అది అందువల్ల కేసీఆర్ గారు కంపల్సరీ. అది ఒకవేళ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పరిపాలన సరిగ్గా సాగించకపోతే మళ్ళీ కేసీఆర్ వస్తారా అన్నట్టు అంటారు, ఎలా చెప్పొచ్చు అంటారు? అది చూడామండి, మనం ఇప్పుడేం ఎక్స్పెక్ట్ చేయలేము, వాళ్ళ మీద జడ్జ్ చేయలేము. ఫస్ట్ ఓకే. చూద్దాం, నెక్స్ట్ ఇంకొక అవకాశం చూద్దాం అది. ఇచ్చారు కాబట్టి చూడాలంటారు అంతే మీరైతే. అంతే- అంతేనండి.